క్లాసులో భాగంగా గ్రూపులు ఉంటాయి. ఓం శ్రీ గురువే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం సర్వమంగళం. ఈ టాలీలో 9 గురించి చెప్తున్నా. 9లో గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపుల్లో భాగంగా ఒక్కొక్క దాంట్లో ఎన్ని సబ్ గ్రూపులు ఉంటాయో చెప్తాను. ఒకటి వచ్చేసి కరెంట్ లయబిలిటీ. కరెంట్ లయబిలిటీ అనేటువంటిది ప్రస్తుత అప్పులు, ప్రస్తుత బాధ్యతల గురించి తెలియజేసేది కరెంట్ లయబిలిటీ. ఈ కరెంట్ లయబిలిటీ అనేటువంటిది ప్రస్తుత అప్పులు బాధ్యతలకు సంబంధించి ఈ కరెంట్ లయబిలిటీలో అనే గ్రూప్లో కరెంట్ లయబిలిటీ అనే గ్రూప్, ఇది జీ, ఇది లెడ్జర్ నేమ్, లెడ్జర్. ఈ కరెంట్ లయబిలిటీ అనే గ్రూపు, కరెంట్ లయబిలిటీ అనే ఇది గ్రూప్. కరెంట్ లయబిలిటీ అనే గ్రూప్కి లెడ్జర్ నేమ్ ఏమొస్తుందంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్, ప్రొవిజన్స్లో ఉన్న తరుగులకు సంబంధించినటువంటి వాటిని కరెంట్ లయబిలిటీలో ఎంటర్ చేస్తాం. అదేవిధంగా లోన్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్కి సంబంధించింది కరెంట్ లయబిలిటీలో ఎంటర్ చేస్తాం. డిబెంచర్స్, అప్పు పత్రం ఉంటాయి కదా, మన షేర్స్ వేరు, డిబెంచర్స్ వేరు. డిబెంచర్స్ అనేటువంటివి అప్పుపత్రం పెట్టుబడిదారులు అనేటువంటివి కూడా కరెంట్ లయబిలిటీస్లో ఎంటర్ చేస్తాం గ్రూప్లో. అంటే ఈ లెడ్జర్ని కరెంట్ లయబిలిటీ గ్రూప్లోకి వస్తుంది. అదేవిధంగా ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అనేటువంటిది కూడా కరెంట్ లయబిలిటీలోనే ఎంటర్ చేస్తాం. అదేవిధంగా ఫిక్స్డ్ అసెట్స్లో అనే గ్రూప్లో ఏమి ఎంటర్ చేస్తామంటే ల్యాండ్, బిల్డింగ్, ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ల్యాండ్, బిల్డింగ్ అనేటువంటివి ఫిక్స్డ్ అసెట్స్లో వస్తాయి. ఈ ఫిక్స్డ్ కరెంట్ అసెట్స్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఈ ఫిక్స్డ్ అసెట్స్లో మాత్రం ల్యాండ్, బిల్డింగ్స్ దాంట్లో మళ్ళీ డివైడ్ చేసుకోవడానికి మళ్ళీ వేరువేరుగా ఉంటుంది గ్రూప్. స్టాక్ ఇన్ హ్యాండ్లో మాకు వచ్చినటువంటి సరుకు అంటే స్టాక్ని ఎంటర్ చేస్తాం. సేల్స్ ట్యాక్స్ అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో సేల్స్ ట్యాక్స్ గురించి సంబంధించిన నేమ్ లెడ్జర్లో సేల్స్ ట్యాక్స్ అనే లెడ్జర్ నేమ్లో ఎంటర్ చేస్తాం. అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో వేజెస్, పవర్, ఫ్యూయల్, ఫ్రైట్ ఛార్జెస్ అంటే సరుకు రవాణా ఛార్జీలు, ఫ్రైట్ ఛార్జెస్, క్యారేజ్ ఇన్వార్డ్స్ అంటే లోపల బండి కూలీలు, అంటే ఒక రైల్వే ఉంది, లోపల పనిచేసే కూలీలు వేరు, బయట నుంచి వచ్చేవాళ్ళు వేరు, దాన్ని క్యారేజ్ ఇన్వార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా క్యారేజ్ అవుట్ బోర్డ్స్ కూడా ఉంటాయి. తర్వాత క్యారేజ్ ఇన్వార్డ్స్. అదేవిధంగా సెంట్రీ క్రెడిటర్ అనేటువంటిది అనే గ్రూప్లో ఎనీ సప్లయర్ అనే దాన్ని ఎంటర్ చేస్తాం. సెంట్రీ డేటా దాంట్లో ఎనీ కస్టమర్ అనేటువంటి లెడ్జర్ నేమ్ని ఎంటర్ చేస్తాం వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్లో బ్యాంక్ నేమ్లు వస్తాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీజీబీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ నేమ్స్ వస్తాయి. లెడ్జర్ నేమ్ అని నేను చెప్పేది గ్రూపు లెడ్జర్ నేమ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా ఇండైరెక్ట్ ఇన్కంలో బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇండైరెక్ట్ ఇన్కంలో బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది, పెట్టి క్యాష్ వస్తుంది, చిల్లర ఖర్చులు ఉంటాయి, పెట్టి క్యాష్ వస్తుంది, క్యారేజ్ అవుట్ వర్డ్స్ అంటే బయట భక్తులు. అంటే చూడండి, ఇన్వార్డ్స్ వచ్చేసి క్యారేజ్ ఇన్వార్డ్స్ వచ్చేసి మనం దేంట్లో ఎంటర్ చేసాము, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో చేసాము. క్యారేజ్ అవుట్ వర్డ్స్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఎంటర్ చేస్తాం. అదేవిధంగా డిప్రిషియేషన్ తరుగులు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో క్యారేజ్ అవుట్ వర్డ్స్, డిప్రిషియేషన్ లెడ్జరు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ ఛార్జెస్, టెలిఫోన్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఎలక్ట్రికల్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కన్వేయన్స్ అంటే కన్వేయన్స్ రవాణాలు ఉన్నాయి, కన్వేయన్స్, స్టాఫ్
వెల్ఫేరు, స్టాఫ్ వెల్ఫేరు, అదేవిధంగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఛార్జెస్, పోస్టేజ్ ఛార్జెస్, సాలరీ ఛార్జెస్ ఇవన్నీ కూడా పరోక్ష ఖర్చులు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం ఎంటర్ చేస్తాం. అదేవిధంగా సేల్స్ అనే గ్రూప్లో క్యాష్ సేల్స్, లెడ్జర్ నేమ్ వచ్చేసి క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్, క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్, సేల్ రిటర్న్. అదేవిధంగా పర్చేజ్లో క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్, సేమ్ పర్చేజ్ రిటర్న్స్. సేల్స్లో సేల్స్ రిటర్న్ కూడా వస్తుంది, పర్చేజ్లో పర్చేజ్ రిటర్న్ వస్తుంది, క్రెడిట్ పర్చేజ్, క్యాష్ పర్చేజ్. సేల్స్కి పర్చేజ్కి తేడా పదాలు. క్యాష్ సేల్స్ ఉంటుంది, క్యాష్ పర్చేజ్ ఉంటుంది, క్రెడిట్ పర్చేజ్ ఉంటుంది, క్రెడిట్ సేల్స్ ఉంటుంది, సేల్స్ రిటర్న్ ఉంటుంది, పర్చేజ్ రిటర్న్ ఉంటుంది, ఆపోజిట్ చేయి. అదేవిధంగా క్యాపిటల్ అకౌంట్లో నేమ్తో తయారు చేస్తాం. కంపెనీ నేము, లేకపోతే వ్యక్తిగత నేమ్ అనేది క్యాపిటల్ కింద. రాము క్యాపిటల్, రాము డ్రావింగ్స్, సిఎస్సి క్యాపిటల్. సిఎస్సి క్యాపిటల్ అంటే తెలుసు కదా, కంపెనీ షేర్స్ అంటే సిఎస్సి క్యాపిటల్. క్యాపిటల్ అన్నీ పెట్టుబడిదారుల కింద వస్తాయి. ప్రొపరేట్ క్యాపిటల్, సేల్స్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ ఇవన్నీ క్యాపిటల్ కిందకి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క 14 గ్రూపుల్లో మళ్ళీ సబ్ గ్రూపులు, ఈ క్యాపిటల్ అకౌంట్లు అనేటువంటివి నేను చెప్పినవి నోట్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు టాలీలో లెడ్జర్ నేము, లెడ్జర్ గ్రూపు. ఒక లెడ్జర్ నేమ్ అని ఎంటర్ చేసిన తర్వాత అది ఏ గ్రూపులోకి వస్తుంది, లేదు లెడ్జర్ గ్రూప్లో ఏమేమి ఉంటాయి అనేటువంటివి మీకు చదివి వినిపించాను. ఇప్పుడు ఇంకొకసారి కరెంట్ లయబిలిటీసు, ఫిక్స్డ్ అసెట్స్, స్టాక్ ఇన్ హ్యాండ్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సన్రీ క్రెడిటర్స్, సన్రీ డెటార్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇండైరెక్ట్ ఇన్కము, క్యాష్ ఇన్ హ్యాండ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ 14 గ్రూపులు. ప్రైమరీ గ్రూప్, పెద్ద గ్రూప్, 10 గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపుల్లో లెడ్జర్ నేమ్స్ చూడండి. ప్రొవిజన్స్ ఫర్ డిప్రిసియేషన్, లోన్ అండ్ అన్చెక్డ్ లోన్స్, డిబెంచర్స్ ప్రస్తుత అప్పులు, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్సు, ల్యాండ్ ఆర్ బిల్డింగు, స్టాక్. ఇవన్నీ నేను చెప్పాను ఇప్పుడు చెప్తాను. లెడ్జర్ నేమ్ స్టాకు, లెడ్జర్ నేము, సేల్స్ ట్యాక్స్, వేజెస్, పవర్ అండ్ ఫ్యూయల్, ఫ్రైట్ ఛార్జెస్, క్యారేజ్ ఇన్వార్డ్స్, ఎనీ సప్లయర్స్, ఎనీ కస్టమర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంక్ అకౌంట్లో, ఏపీజీపీ ఎనీ బ్యాంక్ నేమ్ వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇన్కంలో బ్యాంక్ ఇంట్రెస్ట్, పెట్టి క్యాష్, క్యారేజ్ అవుట్వర్డ్స్, డిప్రిషియేషను. క్యారేజ్ అవుట్వర్డ్స్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కానీ డిప్రిషియేషను, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ ఛార్జెస్, టెలిఫోన్ ఛార్జెస్, ఎలక్ట్రికల్ ఛార్జెస్, ఎలక్ట్రికల్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, అదేవిధంగా కన్వేయన్స్, స్టాఫ్ వెల్ఫేర్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఛార్జెస్, పోస్టేజ్ ఛార్జెస్, శాలరీస్. అదేవిధంగా సేల్స్లో క్యాష్ క్రెడిట్ సేల్స్, సేల్స్ రిటర్న్స్. అదేవిధంగా పర్చేజెస్లో క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్స్. అదేవిధంగా క్యాపిటల్లో రాము డ్రావింగ్స్ అకౌంటు, రాము క్యాపిటల్ అకౌంటు, సిఎస్సి క్యాపిటల్ అకౌంటు. విధంగా కంపెనీ అంటే సిఎస్సి అంటే కంపెనీ అకౌంటు, షేర్స్ అకౌంటు, లేకపోతే ప్రొపరేటర్ అకౌంటు ఇలా ఉంటాయి. అదేవిధంగా ఇందాక ఓచర్లు చెప్పాను. F4 కాంట్రా వచ్చరు, F5 పేమెంట్ వచ్చరు, F6 డిస్ప్యూట్ వచ్చరు, F7 జర్నల్ వచ్చరు, F9 వచ్చేసి F8 సేల్స్ వచ్చరు, F9 పర్చేజ్ వచ్చరు, F10 ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఈ ఓచర్లను మనం ఉపయోగించుకుంటాం. 2, 3, 4, 5, 6, 7 ఓచర్లు ఉన్నాయి. 7 ఓచర్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది 10 ఓచర్లు ఉంటాయి, 6 ఓచర్లు ఉంటాయి. 7 ఓచర్లో F10 అనేటువంటిది ట్రయల్ బ్యాలెన్స్. కాబట్టి ఈ 6 ఓచర్లు ఈ యొక్క లెడ్జర్ గ్రూపులు, లెడ్జర్ నేములు ఇప్పుడు చెప్పినవి రాసుకొని మీరు గుర్తుపెట్టుకుంటే అసలు క్లాసుల్లోకి వచ్చిన తర్వాత
ఆ క్లాసులు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి, ఏ విధంగా మనము టాలీ క్లాస్ని ముందుకు తీసుకోవాలి అనే విధానం ముందు క్లాసుల్లో చెప్తాను. ఇప్పుడు నచ్చితే ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్